మా అబ్జర్వేషన్ జాగ్రత్త వినండి. కన్వర్షన్ పాయింట్ మాట్లాడుతుంటే కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ conversion of capital goods. Okay, from exclusive exempt supplies purpose to common purpose to use for common purpose of all goods. అంటే ఇంతకు ముందు ఒక క్యాపిటల్ గూడ్ ని ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్ పర్పస్ కి వాడేవారు అనమాట. ఎగ్జామ్ సప్లైస్ పర్పస్ కి వాడేవారు. దాన్ని కామన్ పర్పస్ కి ఇప్పుడు వాడుతున్నారు. ఐ మీన్ ట్యాక్సబుల్ అండ్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ రెండింటిని వాడుతున్నారు ఇప్పుడు కామన్. ఇది ఫర్ సపోజ్ ఐ హావ్ పర్చేస్ దిస్ అసెట్ ఆన్ 1/4/2020 and from 1/4/2021 I am making this asset to use for all the commodities. ఇలా ఉన్నప్పుడు ఒకసారి నాకు ట్రీట్మెంట్ చెప్పండి అమ్మా. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఐ హ్యావ్ టు డూ వైల్ డూయింగ్ విత్ రూల్ 43 ప్రకారం కన్వర్షన్ జరిగింది. ఒక క్యాపిటల్ అసెట్ ని క్యాపిటల్ గుడ్ ని దే హావ్ కన్వర్టెడ్ ఫ్రమ్ ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్ సప్లైస్ టు ది యూజ్ ఫర్ కామన్ గూడ్స్, ఐ మీన్ ఆల్ గూడ్స్. ట్రీట్మెంట్ చెప్పండి అమ్మా. వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ క్యాలిక్యులేషన్? 1/4/21 ఫుల్ ఎంత లేకుండా ఐటీసీ మొత్తం తీసుకుని క్వార్టర్ 5% మైనస్ చేస్తాం సార్. ఫస్ట్ పాయింట్ స్టెప్ 1 ఏంటంటే ఎందుకు ఇక్కడ తీసుకుంటాం అంటే ఇక్కడ అప్పుడు తీసుకోం కాబట్టి. యాజ్ ఆన్ 1/4/2020 అసలు మనం ఇన్పుట్ తీసుకోము. ఎందుకంటే ఆ రోజు మనకి ఇది ఏ పర్పస్ వాడేమో ఎగ్జామ్ సప్లైస్ వాడుతున్నాం మనకు క్లియర్ గా తెలుసు కాబట్టి దెన్ వి విల్ నాట్ టేక్ ద క్రెడిట్ టు ది లెడ్జర్. కానీ ఇప్పుడు కామన్ పర్పస్ వాడుతున్నాం కాబట్టి యాజ్ ఆన్ ది స్టేట్ స్టెప్ 1 యాజ్ ఆన్ కన్ఫ్యూజ్ అవ్వకుండానమ్మా మీరు. ఇప్పుడు అర్థమైంది కానీ ఫ్యూచర్ డేట్ లో కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇక్కడ సమ్మరీ రాస్తున్నాను. యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ కన్వర్షన్ టేక్ full ITC to the ledger. Take the full input tax credit to the ledger. Step 2 చెప్పండి ఇప్పుడు. స్టెప్ 2 ఏంటి? ఐటీసీ తీసేసుకున్నాను కరెక్టే. స్టెప్ 2 ఇక్కడ వరకేనా ట్రీట్మెంట్? ఇక్కడ వరకు చేసి ఆపేస్తారా? ఇంకా స్టెప్ 2 లేదా? అవుట్పుట్ లయబిలిటీ, అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ 5 ఎన్ని క్వార్టర్స్ ఉంటే అన్ని క్వార్టర్స్ ఇంటూ 5% ఐటీసీ మీద క్లెయిమ్ చేయాలి. ఎప్పటి నుంచి ఎన్ని క్వార్టర్స్ అనేది ఎప్పటి నుంచి తెలుస్తుంది? ఎప్పుడైతే ఎక్స్క్లూజివ్ తీసుకున్నామో అప్పటి నుంచి కన్వర్షన్ డేట్ వరకు సార్. అంటే డేట్ ఆఫ్ పర్చేజ్, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంతేనా? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి డేట్ ఆఫ్ కన్వర్షన్ వరకు ఎన్ని క్వార్టర్స్ ఉంటాయో అన్ని క్వార్టర్స్ తీసుకొని పెర్ క్వార్టర్ కి 5% అడ్జస్ట్ చేయాలి. దట్ మీన్స్ ఎసర్టైన్ ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఐటీసీ ఇంటూ నెంబర్ ఆఫ్ క్వార్టర్స్ ఫ్రమ్ data of invoice to the data of conversion into 5%. ఇదేనా ఫార్ములా? ITC into number of quarters from data of invoice to the data of conversion into 5%. ఇదేనా ఫార్ములా? Okay. Now add this amount to the output tax liability.
add this amount to the output tax liability. In the month of conversion. In the month of conversion. అంతేనమ్మా? ఎస్ సార్. ఇప్పుడు ఒకసారి నెట్ ఇంపాక్ట్ చూసారనుకో, టోటల్ ఐటీసీ లెడ్జర్లోకి తీసుకుని అంటే ఇది ప్లస్, అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి యాడ్ చేస్తున్నాం ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు అంటే ఇది మైనస్. సిమిలర్ గా డెప్రిసియేషన్ లాగే ఉంది కదా. మీకు ట్యాక్స్ లో ఒక అసెట్ ని క్యాపిటల్ గెయిన్స్ లో నాన్ డెప్రిషియబుల్ పర్పస్ కి వాడింది సడన్ గా డెప్రిషియబుల్ అసెట్ అయింది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు? నేషనల్ డెప్రిషియేషన్ తెస్తారు. ఐడియా ఉందా కాన్సెప్ట్? ఒక పర్సనల్ అసెట్ ని బిజినెస్ పర్పస్ కన్వర్ట్ చేశానమ్మా, ఓకేనా? అప్పుడు ఏం చేస్తాం? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేజ్ నుంచి డేట్ ఆఫ్ పుట్టింగ్ ఇన్ టు బిజినెస్ ఏదైతే ఉందో అక్కడ వరకు నేషనల్ డెప్రిషియేషన్ క్లెయిమ్ చేస్తాం. చేసి రెడ్యూస్డ్ బ్యాలెన్స్ ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి తీసుకొస్తాం. ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ బిన్ థాట్ ఆర్ నాట్. నెక్స్ట్ స్టెప్ 3 చెప్పండి. వాట్ ఈస్ స్టెప్ 3? మా టైం ల్యాగ్ చేయడానికి కాదు, ఎంసీక్యూ అడుగుతారు 2 మార్క్స్ కి దీని మీద నుంచి. ఐఎమ్ డామ్ షూర్ యూ విల్ ఫిట్ దిస్, అందుకనే ఇంత క్లారిటీగా చెప్తున్నాను. స్టెప్ 3 ప్లీజ్. స్టెప్ 3 ఏంటమ్మా? స్టెప్ 3 ఏంటంటే ఇప్పటి నుంచి ఇది కామన్ గుడ్ కదా, ఇప్పటి నుంచి ఇప్పుడు ఇది కామన్ గుడ్ కదా. సో ఈ కామన్ ఐటీసీని ఏం చేస్తానంటే దీన్ని ఈ ఐటీసీ ఏదైతే ఉందో టేక్ దిస్ ఐటీసీ యాజ్ ఏ కామన్ ఐటీసీ, కామన్ ఇన్పుట్ అండ్ calculate proportion of ITC relating to ITC related to exempt turnover and reverse the exempt turnover ITC. Reverse it. That's it. దీన్ని మళ్ళీ కామన్ ఐటీసీలోకి తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పటి నుంచి ఇది కామన్ పర్పస్ వాడుతున్నారు కదా. సో దీని రిలేటెడ్ ఐటీసీ అంతా కామన్ ఐటీసీలోకి తీసుకుని డివైడెడ్ బై 60 months చేసి పర్ మంత్ కి ఎంత ఐటీసీ వస్తుందో చూసి ఇంటూ exempted turnover in that month divided by total turnover, we will get the ITC relating to the exempted portion and we have to reverse it. Reverse in the sense తెలిసిన కదా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి యాడ్ చేయాలి. This is the procedure. Next point. Similar from 1/4/2020 and now 1/4/2021. Okay. It has been converted from exclusive taxable supplies to use for common purpose. ట్రీట్మెంట్ చెప్పండి. నా వాయిస్ వినిపిస్తుందా? దీన్ని ట్రీట్మెంట్ చెప్పండి. ఇంతకుముందు ఎక్స్క్లూజివ్ గా టాక్సబుల్ సప్లైస్ వాడారు ఈ క్యాపిటల్ గుడ్ ని, ఇప్పుడు ఇది కామన్ పర్పస్ కి వాడుతున్నారు. ట్రీట్మెంట్ స్టెప్ 1 చెప్పండి. ఒక విషయం చెప్పండి, ఇది ఒకప్పుడు ఎక్స్క్లూజివ్ గా టాక్సబుల్ సప్లైస్ కి వాడాను కదా, వాడినప్పుడు దీని మీద ఐటీసీ అప్పుడు లెడ్జర్ లో తీసుకుని ఉంటానా లేదా? తీసుకుని ఉంటాను, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా దీన్ని లెడ్జర్ లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దిస్ ఇన్పుట్ హ్యాస్ బిన్ టేకెన్.
ఈ ఫస్ట్ పాయింట్ లో స్టెప్ 3 ఉంది కదా, టేక్ దిస్ ఐటీసీ యాజ్ కామన్ ఇన్పుట్ అండ్ క్యాలిక్యులేట్ ది ప్రపోర్షన్ ఆఫ్ ఐటీసీ రిలేటెడ్ టు ది ఎగ్జామ్ప్ట్ టర్న్ ఓవర్ అండ్ జస్ట్ రివర్స్ ఇట్. అంతే, ఇక్కడ మనం చేయాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు ఇది కామన్ ఐటీసీ అయిపోతుంది. ఎప్పటి నుంచి? ఫ్రమ్ 1/4/2021 this ITC becomes a common credit and calculate ITC relating to exempt supplies, proportion, and then reverse it. That's it. అంతేనమ్మా. ఈ పాయింట్ లో స్టెప్ 3 ఒకటే చేయాలి. ఐ మీన్ ఈ ఫస్ట్ పాయింట్ లో స్టెప్ 3 ఏదైతే ఉందో అది ఒకటే ప్రొసీజర్ ఇక్కడ, అంతే. ఇంకెంత మించి ఇంకేం లేదు ఇక్కడ. అమ్మా అర్థమైందా మీకు? రెండు మెథడ్స్ లో ట్రీట్మెంట్ ఏంటనేది క్లియర్ కట్ గా అర్థమైందా? డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అట్ ఎనీ కాస్ట్. ఓకేనా? ఇది మీరు నోట్ చేసుకుని పేపర్ లో పెట్టుకుని ఈ బుక్ మధ్యలో పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు బిఫోర్ ది డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఐటీసీ చాప్టర్ రివైజ్ చేస్తున్నారో అప్పుడు ఈ యొక్క రూల్ 43 దగ్గర ఈ యొక్క పేపర్ చదవండి చాలు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకేనా? ఓకే, లెట్ us do a solution. Now we will get a clarity. Illustration 28. ఓకే, మిడిల్ కనిపిస్తుంది కదమ్మా? రైట్. మిస్టర్ ఎం, a manufacturer, underline the word, he is a manufacturer, engaged in the supplying exempted as well as the taxable goods. Okay. On 25th September of 2021, he purchased capital goods on which he has paid an IGST of 72,000. Okay. On 25th September 21. Okay. Which were used for making exempt supplies. అప్పుడు exempt supplies మాత్రమే వాడేవాడు. Right. On 10th April 2022, he used such capital goods for the purpose of supplying both taxable as well as exempted supplies. Okay. Determine the implication of ITC. అమ్మా ఇది ఏ కేసులో పడుతుందో ఒకసారి చెప్పండి. ఫస్ట్ దీన్ని దేనికి యూటిలైజ్ చేశాడు? exempted goods. తర్వాత Common use కి వాడాడు. ఇప్పుడు ఇది దీనికి 3 స్టెప్స్ ఉంటాయా లేదంటే ఓన్లీ సింగిల్ స్టెప్? 3 steps ఉంటాయి సార్. 3 స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏమన్నాడంటే సింపుల్ గా ఏమన్నాడంటే డిటర్మైన్ ది ఇంప్లికేషన్ ఆన్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అన్నాడు. ఇలా అన్నప్పుడు మీరు 3 స్టెప్స్ వాడికి చేసి చూపించేయాలి. కాకపోతే 3 స్టెప్స్ కి చేయాల్సినంత డేటా సరిగ్గా లేదు కాబట్టి మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయాలి. ఓకే, చూడండి అమ్మ. వేర్ ఎనీ క్యాపిటల్ గూడ్స్ ఎక్సెట్రా, ఈ మ్యాటర్ అంతా మనకి రూల్ 43లో చెప్పాడు. అందుకేనా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అంతటినీ కూడా ఇన్పుట్ ట్యాక్స్ లెడ్జర్లోకి తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అదేగా. స్టెప్ 1 చదవండి. యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ కన్వర్షన్ టేక్ ది ఫుల్ ఐటీసీ టు ది లెడ్జర్. అంతేనా? Yes sir. ఎస్ సార్ నా. సో ఈ 72,000 మొత్తాన్ని లెడ్జర్ లోకి తీసుకోవాలి. అది ఆన్సర్ లో రాశాడో లేదో చూద్దాం. చూడండి. ద అమౌంట్ ఆఫ్ 72,000 shall be credited to the electronic credit ledger. స్టెప్ 1 ఆన్సర్ వచ్చిందా? Yes sir. టోటల్ ఐటీసీని. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి? ascertain this amount. ఏ అమౌంట్? ఐటీసీ ఇంటూ నెంబర్ ఆఫ్ క్వార్టర్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇన్వాయిస్ టు ది డేట్ ఆఫ్ కన్వర్షన్ ఇంటూ 5%. ఈ అమౌంట్ ని యాడ్ చేసి అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి యాడ్ చేయాలి. ఇప్పుడు డేట్ ఆఫ్ పర్చేజ్ ఎప్పుడమ్మా? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు? 25th September 2021 sir. 25th September. సెప్టెంబర్ ని మంత్ లో చెప్పండి ఆ నెంబర్. 9 sir. 9 2021. డేట్ ఆఫ్ కన్వర్షన్ 10/4/2022 sir. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి చెప్పండి. మామూలుగా క్వార్టర్స్ మీకు చెప్పాను కదా,
జనవరి టు మార్చ్ ఒక క్వార్టర్, ఐ మీన్ బిగినింగ్ ఫ్రమ్ ది ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, దెన్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఇది ఫైనాన్షియల్ ఇయర్ లో క్వార్టర్. ఇప్పుడు ఈ 25th సెప్టెంబర్ అనేది ఏ క్వార్టర్ లో పడింది చూడండి. సెప్టెంబర్ ఏ క్వార్టర్ అమ్మా? Q2 sir. Q2 లో పడింది అంటే అక్కడికి ఒక ఫస్ట్ క్వార్టర్ అయింది. తర్వాత ఇంకా ఈ ఇయర్ లో తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఉంది. తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఉంది. ఈ 3 క్వార్టర్స్ లో కూడా ఉంది కదా. Yes sir. సో ఇక్కడికి ఒక అంటే ఫ్రమ్ 21-22 ఫైనాన్షియల్ ఇయర్ లో 3 క్వార్టర్స్, అలాగే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 10 days ఉంది ఫస్ట్ క్వార్టర్ లో. అవునా? 10 days ఉంది కదా. Yes 10 sir. days ఉన్నా ఈ క్వార్టర్ లో 5 days ఉన్నా దాన్ని ఫుల్ క్వార్టర్ కింద కన్సిడర్ చేయాలి. ఒక్క రోజున్న క్వార్టర్ ఎండింగ్ లో ఒక్క రోజున్న క్వార్టర్ మొత్తానికే ఉన్నట్టు ఫుల్ క్వార్టర్ కింద కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కి డేట్ ఆఫ్ కన్వర్షన్ కి ఎన్ని క్వార్టర్స్ ఉన్నట్టు? 4 sir. 4 quarters. వెరీ గుడ్. అందుకని అక్కడ అన్నాడు వర్డింగ్ లో per quarter 5% per quarter ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ అని అన్నాడు. ఓకే, సో 4 quarters. సో ఐటీసీ అంత 72,000 ఇంటూ 4 quarters ఇంటూ 5%. ఎంత వస్తుందమ్మా? 14,400 sir. 14,400. This has to be added to output tax Output liability. sir. output tax liability. Very good. తర్వాత ఏంటి? కామన్ క్రెడిట్ లోకి తీసుకోవాలి అంతేనా? స్టెప్ 3 ఏంటి? టేక్ దిస్ ఐటీసీ యాజ్ ఎ కామన్ ఇన్పుట్ అండ్ క్యాలిక్యులేట్ ది ప్రపోర్షన్ ఆఫ్ ఐటీసీ రిలేటింగ్ టు ది ఎగ్జామ్ టర్న్ ఓవర్. అదేనా స్టెప్ 3? Yes sir. ఇప్పుడు టోటల్ ఐటీసీ ఎంత? 72,000. దీన్ని కామన్ క్రెడిట్ లోకి తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పెర్ మంత్ కి డివైడ్ చేసుకోవాలిగా. 60 months కదా. సో 72,000 డివైడ్ బై 60 months we will get 1,200 ఐటీసీ పెర్ మంత్. అంతేనా? Yes sir. అదే వాడు చెప్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 14,400 ని రివర్స్ చేసేసాయి. ఓకే, స్టెప్ 1 ప్రకారం 72,000 ని మొత్తాన్ని ఐటీసీ లోకి తీసుకో. స్టెప్ 3 ప్రకారం దీన్ని కామన్ క్రెడిట్ లోకి కలుపుకో 1,200. 3 సొల్యూషన్స్ ఉన్నాయమ్మా. 3 ఆన్సర్స్ అక్కడ ఉంటాయి. Yes sir. మీరు ఆన్సరింగ్ ఈ విధంగా రాయాలి. రైట్. నెక్స్ట్ ఇలస్ట్రేషన్ 29. ఇది మీకు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు Oberoi Industries is a manufacturing company registered under GST. Okay, it manufactures 2 taxable products. What are they? X is a taxable product, Y is a taxable product. Okay, and then also it produces 1 exempted product, Z. X, Y removed products X, Y, Z. X is taxable, Y is taxable, where Z is an exempt product. Okay, the turnover of XYZ in the month of April was 2 lakhs, 10 lakhs and 12 lakhs. Okay, Oberoi Industries is in the possession of certain machines and purchases more of them. Useful life of all the machines is considered as 5 years. What చెప్తే ఏంటి చెప్పబోద్దని మనకు తెలీదా? నెక్స్ట్, from the following particulars furnished by it, compute the amount to be credited to the electronic credit ledger of the Oberoi Industries and the amount of common credit attributable towards exempted supplies, if any, for the month of April 2021. సరే చూద్దాం. వాడు మొత్తం మంది ఏమన్నాడంటే ఐటీసీ ఎంత వస్తుంది, తర్వాత ఎగ్జామ్టెడ్ ప్రపోర్షన్ కి ఎంత తీయాలి, ఇవన్నీ మనల్ని అడుగుతున్నాడు. చేద్దాం. ఇంకా ఏం డీటెయిల్స్ ఇచ్చాడో ఒకసారి చూడండి. ఇక్కడ మిషన్ ఏ పర్చేస్డ్ ఆన్ 1/4/2021. ఎప్పుడమ్మా? ఏప్రిల్ మంత్ లో. ఒకసారి డేటా చూడండి. మనల్ని ఏ మంత్ కట్టమని చెప్పాడు ఇక్కడ? April sir.
ఏప్రిల్ మంత్ కే కట్టమని చెప్పాడు. జాగ్రత్తగా చెక్ చేసుకోవాలమ్మా. ఏప్రిల్ 2021 కి మనం క్యాలిక్యులేట్ చేయమన్నాడు. వీడు కూడా ఏదో సంథింగ్ డేటా ఇచ్చాడు, చూద్దాం. మిషన్ ఏ వైస్ పర్చేజ్ ఆన్ 1st April 2021, అంటే ఈ మంత్ లోనే పర్చేజ్ చేశాడు. అండ్ ఫర్ విచ్ ఇస్ బీయింగ్ ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఫర్ నాన్ బిజినెస్ పర్పస్ అంట. ఎక్స్క్లూజివ్ నాన్ బిజినెస్ పర్పస్ అంట. ఇప్పుడు చెప్పండి అమ్మా, దీని యొక్క ఐటీసీ నేను లెడ్జర్ లోకి తీసుకోవాలా వద్దా? తీసుకోకూడదు సార్. సో బయటగా అసలు బయట మనం ఇన్పుట్ ట్యాక్స్ ని వదిలేయాలి. సో దిస్ విల్ నాట్ కమింగ్ టు ది లెడ్జర్. దీంతో మనకు అసలు ఏం వర్క్ లేదు. ఫస్ట్ పాయింట్ మర్చిపోండి. ఏమని రాయాలి ఆన్సర్ లో? సిన్స్ ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ది నాన్ బిజినెస్ పర్పస్ ద ఐటీసీ షుడ్ నాట్ బి క్రియేటెడ్ టు ది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. అట్లా వరకు రాస్తే అయిపోతుంది పాయింట్. నెక్స్ట్ మిషన్ బి గురించి వద్దాం. మిషన్ బి పర్చేజ్ ఆన్ 1st April ఫర్ విచ్ బీయింగ్ ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ జీరో రేటెడ్ సప్లైస్. జీరో రేటెడ్ సప్లైస్ చేస్తున్నారంట మిషన్ బి తోటి. ఓకే, అది కూడా ఏ మంత్ లో పర్చేజ్ చేశారు? 1/4/2021. ఓకే, ఇది ఎలిజిబుల్ అమ్మా? ఐటీసీ ఎలిజిబుల్ ఏనా? 38,400 ఎస్ సార్. ఎలిజిబుల్. కానీ ఈ మంత్ లో తీసుకోవాలా లేదంటే ఇంత ముందులో మంత్ లో ఎప్పుడైనా కవర్ అయింది ఇది? ఈ మంత్ లోదే సార్. ఈ మంత్ లోదే, ఫ్రమ్ 1/4/2021 ఈ మంత్ లో 38,400. నెక్స్ట్ మిషన్ సి, అంటే ఇప్పుడు దీన్ని ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లోకి తీసుకెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ మిషన్ సి. మిషన్ సి వాస్ పర్చేస్డ్ ఆన్ 1st April 2021 ఫర్ విచ్ బీయింగ్ ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆల్ ది 3 ప్రొడక్ట్స్ XYZ కామన్ యూజ్ కి వాడుతున్నాడంట. 96,000 అంట. దీన్ని ఐటీసీ లెడ్జర్ లోకి తీసుకోవాలా? ఎస్ సార్. Yes, it is eligible and it is only purchased in the month of 1st April. Yes, we need to take it to the ITC. కానీ ఐటీసీ లోకి తీసుకోవాలి. మన క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం దీన్ని కామన్ క్రెడిట్ లో కూడా తీసుకోవాలి. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ మిషన్ డి. మిషన్ డి పర్చేస్డ్ ఆన్ April 1, 2 years before 1/4/2021. 2 సంవత్సరాల క్రితం కొన్నాడంట మిషన్ డిని. ఓకే, 2 years అంటే ఇట్ ఈస్ ఆన్ 1/4/2019 అంతేనా? ఎస్ సార్. ఫర్ విచ్ బీయింగ్ ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ జెడ్. అప్పట్లో ఎక్స్క్లూజివ్ గా ప్రొడక్ట్ జెడ్ వాడడానికి కొన్నాడంట. ప్రొడక్ట్ జెడ్ ఏంటమ్మా? ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడా? ఎగ్జామ్టెడ్ సార్. ఎగ్జామ్టెడ్ అంటే ఇది 1/4/2019 లో ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్ట్ సప్లైస్ వాడడానికి ఈ మిషన్ కొన్నాడు. కానీ ఫ్రమ్ 1/4/2021 నుంచి ఏం చేశాడంటే ఈ యూజ్ ఇట్ ఫర్ ప్రొడక్ట్ ఎక్స్ అండ్ వై ఆల్సో. ఇది ఏ కేసులోకి వస్తుందమ్మా? ఇది ఏ కేసులోకి వస్తుంది? ఎగ్జామ్టెడ్ గూడ్స్ టు కామన్ యూస్ సార్. ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ టు కామన్ యూస్. ఓకే, దీని ట్రీట్మెంట్ మీకు తెలుసు, చేస్తారు. అండ్ నెక్స్ట్ మిషన్ ఈ వాస్ పర్చేస్డ్ ఆన్ April 1, 3 years before 1/4/2019. అంటే I think it was on 1st April 2018 for which being exclusively used in the manufacturing X and Y. అంటే 3 years బ్యాక్ ఇది ఎక్స్క్లూజివ్ గా ఏ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కొన్నాడు? టాక్సబుల్ గూడ్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఫ్రమ్ 1/4/2021 such mission will also be used for manufacturing product Z 2,88,000 అంట. ప్రొడక్ట్ జెడ్ ఏంటమ్మా? ఎగ్జామ్టెడ్ సార్. ఇప్పటి నుంచి ఏమన్నాడంటే సచ్ మిషన్ విల్ ఆల్సో బి అన్నాడు. ఆల్సో బి అంటే దాని అర్థం ఏంటి? XY తో పాటు జెడ్ కూడా యూజ్ చేస్తున్నాడు అని అర్థం. అంటే అది కామన్ పర్పసేగా. ఎస్ సార్. సో ఇది ఏ కేసులోకి వస్తుంది? ఫ్రమ్ ఎక్స్క్లూజివ్ టాక్సబుల్ సప్లైస్ టు కామన్ పర్పస్, ఆ కేసులోకి వస్తుంది. ఇప్పుడు చేయండి అమ్మా. ఇప్పుడు సొల్యూషన్ చేద్దాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే అమౌంట్ టు బి ట్రాన్స్ఫర్ టు ది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. అది చెప్పండి నాకు. ఐటీసీ టు బి క్రెడిటెడ్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఈ అమౌంట్ చెప్పండి. మిషన్ ఏ మీద వస్తుందా? No, sir. మిషన్ ఏం తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళడం sir. కుదరదు. మిషన్ బి ఎస్ సార్. 38,400 ఇది ఐటీసీ లెడ్జర్ లోకి వస్తుంది. మిషన్ సి తీసుకోవాలి సార్. తీసుకోవాలి, 96,000 96,000. వస్తుంది. మిషన్ డి తీసుకోవాలి సార్. ఇప్పుడు తీసుకోవాలి, 1,92,000 షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. మరి మిషన్ ఈ తీసుకోకూడదు సార్. మిషన్ ఈ తీసుకోకూడదు, ఆల్రెడీ ఎప్పుడో తీసేసుకున్నాడు. సో ఐటీసీ టు బి క్రెడిటెడ్ టు ది ఎలక్ట్రానిక్ లెడ్జర్ 38,400 ప్లస్ 96,000 ప్లస్ 1,92,000 ఎంత? 3,26,400. 3,26,400 సార్. ఇది లెడ్జర్ కి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ అమౌంట్ టు బి రివర్స్డ్. ఐటీసీ టు బి రివర్స్డ్ క్యాలిక్యులేట్ చేయండి ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం అంటే కామన్ క్రెడిట్ క్యాలిక్యులేట్ చేయండి. కామన్ క్రెడిట్ క్యాలిక్యులేట్ చేయండి. కామన్ క్రెడిట్ ఏమేమి ఉందమ్మా చెప్పండి. మిషన్ బి కాదు, మిషన్ సిది కామన్ క్రెడిట్ 96,000. ఓకే. మిషన్ డిది కూడా కామన్ క్రెడిటేనా? ఎస్ సార్. 1,92,000. ఇంతేనా, ఇంకేమైనా ఉందా కామన్ క్రెడిట్? ఇది ఇప్పుడు తీసుకెళ్ళిన అవసరం, ఇది కూడా ఇప్పుడు తీసుకెళ్ళాలి కదా. మిషన్ ఈ 2,88,000 దీన్ని కూడా ఇప్పుడు కామన్ క్రెడిట్ కి తీసుకెళ్ళాలిగా. గుర్తుందా? స్టెప్ 3 ఇందాక Yes, మన sir. కేసులో స్టెప్ 1 ఒకటే స్టెప్ ఉందమ్మా అని చెప్పాను నేను. ఒకటే స్టెప్. ఆ స్టెప్ ఏంటంటే మిషన్ ఈని కూడా మళ్ళీ కామన్ క్రెడిట్ లోకి తీసుకురావాలి. 2,88,000. టోటల్ చెప్పండి కామన్ క్రెడిట్. 5,76,000 సార్. 5,76,000. మంత్లీ కావాలిగా మనకి. మంత్లీ కావాలంటే డివైడ్ బై 60 మంత్స్ ఎంత? 9,600 సార్. 9,600 per month ఫర్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్. ఏ నెల అయినా ఇంతే 9,600 ఫర్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ కి కామన్ క్రెడిట్ ఎంత ఉంది. దీనికి రివర్సల్ చేయాలి కదమ్మా. ఎగ్జామ్టెడ్ ప్రపోర్షన్ చూద్దాం. ఎగ్జామ్టెడ్ ప్రపోర్షన్ 9,600 ఇంటూ టర్న్ ఓవర్స్ ఇచ్చాడు కదా మీకు ఇందాక. ఫస్ట్ పారాగ్రాఫ్ లో టర్న్ ఓవర్స్ చెప్పాడు కదా. ఆ టర్న్ ఓవర్స్ జెడ్ టర్న్ ఓవర్ ఎంత? 12 lakhs సార్. 12 lakhs డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్ 24 lakhs సార్. 24 lakhs. వెరీ గుడ్. అంటే 1/2 ఎంత? 4,000. 4,800 సార్. ఈ 4,800 ఏం చేయాలమ్మా? రివర్స్ చేయాలి. ఇది ఎగ్జామ్టెడ్ ప్రపోర్షన్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఒక పాయింట్ ఒక్కటే, మిషన్ ఈ దగ్గర. అందుకని నేను ఇందాక మిషన్ ఈకి ఏం చేయాలో ట్రీట్మెంట్ కరెక్ట్ గా చెప్పాను. దాన్ని ఐటీసీ లెడ్జర్ లో కొత్తగా తీసుకోని అవసరం లేదు, కానీ కొత్తగా కామన్ క్రెడిట్ లోకి పంపించాలి. అర్థమైందా పాయింట్? రైట్. ఎస్ సార్. ఓకే. సో ఇదేమో ఎగ్జామ్టెడ్ ప్రపోర్షన్ కి ఐటీసీ రివర్స్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మిషన్ డి మీద అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి అమౌంట్ యాడ్ చేయాలేమో. ఎందుకంటే అది ఎగ్జామ్టెడ్ నుంచి కామన్ పర్పస్ వచ్చింది కదా. ఎస్ సార్ నో? అమౌంట్ టు బి యాడెడ్
to output tax liability in case of mission D. మిషన్ డిఏ కదమ్మా, ఎక్స్క్లూజివ్ ఎగ్జాంపుల్ నుంచి కామన్ పర్పస్ కి వచ్చింది. 1,92,000 ఐటీసీ. ఓకే, ఇంటూ వాడు చెప్పేశాడు కదమ్మా 2 years అని. ఎన్ని ఇయర్స్ అని చెప్పాడు? 2 years, sir. 2 years అంటే సంవత్సరానికి 4 quarters. 2 into 4 quarters will become 8 quarters into 5% per quarter. ఎంత? 76,800, sir. 76,800. This has to be added to దీన్ని ఏం చేయాలి? 76,000 ఏం చేయాలి? Output tax Tax liability. liability catch చేయాలి, sir. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి యాడ్ చేయడం అన్నా రివర్స్ చేయడం అన్నా రెండు ఒకటే. రివర్స్ అంటే ఇన్పుట్ లోంచి తీసేయడం. ఓకేనా? సో అంటే టోటల్ గా అమౌంట్ ఐటీసీ టు బి రివర్స్డ్, టోటల్ ఐటీసీ టు బి రివర్స్డ్ ఎంత? 76,800 ప్లస్ 4,800 ఎంత? 81,600. This is the total amount of ITC that is to be reversed. ఇప్పుడు చూడండి అమ్మా, మిషన్ డి ట్రీట్మెంట్ అయిపోయింది, మిషన్ ఈ ట్రీట్మెంట్ అయిపోయింది, కామన్ ఐటీసీ క్యాలిక్యులేట్ చేసాం, ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ మీద ఐటీసీని రివర్స్ చేసాం. ఓకేనా? అమౌంట్ టు బి క్రెడిటెడ్ టు ది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అయిపోయింది. ఇంకొకటి ఏంటి? ఇన్ఎలిజిబుల్ క్రెడిట్. మిషన్ ఏ 19,200 ఇన్ఎలిజిబుల్ క్రెడిట్. ఇది ఒకటి ఇన్ఎలిజిబుల్ క్రెడిట్ అని సెపరేట్ గా రాస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది సొల్యూషన్. దీన్ని మీరు ఇక్కడ ఇచ్చిన విధంగా కాకుండా మనం చెప్పుకున్న విధంగా అమౌంట్ టు బి ఇలా ఇలా స్టెప్ వైజ్ చేసుకుంటూ వెళ్తే వాల్యూ ఇస్తాడికి అర్థమవుతుంది మీ దగ్గర కాన్సెప్ట్ ఉందని. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ రూల్ 42 and 43 completely. Okay, right. Moving to the next concept of section 18. Section 18. Section 18. మా ఎన్బిఎఫ్సి చెప్పేసుకున్నాం మనం. నెక్స్ట్ సెక్షన్ 41 ఐటీసీ యూటిలైజేషన్ మేనర్. అమ్మా ఇది మీకు తెలుసు కదా, ఇన్పుట్ ట్యాక్స్ ని ఎలా యూటిలైజ్ చేయాలనే పాయింట్ మీకు తెలుసు కదా. మేనర్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫస్ట్ చాప్టర్ లో చెప్పుకున్నాం, గుర్తుందా? గుర్తులేదా? మేనర్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ఐటీసీ input taxes, IGST, CGST, SGST or UTGST. ఇది ఇన్పుట్ ట్యాక్స్. ఈ ఇన్పుట్ ట్యాక్స్ ని ఫస్ట్ దేంతో సెటప్ చేసుకోవాలమ్మా? ఐజిఎస్టి ఇన్పుట్ ఉందనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉన్న అవుట్పుట్ ట్యాక్స్ కి ఎంటైర్ ఐజిఎస్టిని యూటిలైజ్ చేయాలిగా. Yes, sir. ఫస్ట్ ఎగ్జాస్ట్ ఫుల్ ఐటీసీ ఆఫ్ ఐజిఎస్టి, ఫుల్ ఐటీసీ ఆఫ్ ఐజిఎస్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐజిఎస్టిని ఫుల్ గా యూటిలైజ్ చేసాయి ఉంటే. ఐజిఎస్టికి ఫస్ట్ ఆర్డర్ ఐజిఎస్టికి యూటిలైజ్ చేస్తావు, ఐజిఎస్టి ఇన్పుట్ ఉంటాయి. సెకండ్ ఆర్డర్ సిజిఎస్టి ఆర్ ఎస్జిఎస్టి, అది నీ ఇష్టం, అది నీ ఇష్టం. ఓకే, నీకు ఇన్పుట్ లో సిజిఎస్టి ఉందనుకో, ఫస్ట్ ఈ సిజిఎస్టిని దేనికి యూటిలైజ్ చేస్తావంటే సిజిఎస్టిని సెటప్ చేయడానికి యూటిలైజ్ చేయి. ఓకే, ఇంకా ఎక్కువ మిగిలిపోతే అప్పుడు ఐజిఎస్టిని యూటిలైజ్ సెటప్ చేయడానికి యూటిలైజ్ చేయి. నెక్స్ట్ ఫస్ట్ ఇన్పుట్ లో ఎస్జిఎస్టి ఉంది, అవుట్పుట్ లో ఎస్జిఎస్టిని ఉంటే దానికి యూటిలైజ్ చేయి. అంతగా నీ దగ్గర ఎక్కువ ఎస్జిఎస్టి ఉంటే ఐజిఎస్టికి యూటిలైజ్ చేయి.
This is the procedure they have given. And is it possible for the cross utilization of CGST with SGST vice versa? Is it possible or not? No, sir. It is not possible for the cross utilization of CGST with SGST or UTGST or vice versa. మనకు తెలుసు కదమ్మా, ఫస్ట్ ఇన్పుట్ లోని ఐజిఎస్టీని ఫుల్ గా యూటిలైజ్ చేయాలి. ఓకే, నో విత్ దిస్ నాలెడ్జ్ వి విల్ డూ ఏ ప్రాబ్లం. ఇదంతా ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాము, సప్లై చాప్టర్ చెప్పుకున్నప్పుడే చెప్పేసుకున్నాం. రైట్, ఇలస్ట్రేషన్ 33. ఇలస్ట్రేషన్ 33 మీ ఇష్టం. ఇలస్ట్రేషన్ 33 అయినా 22 అయినా మీ ఇష్టం. ఏ చేద్దామా, 33 or 32? Okay, I will go with illustration 33. Mr. X, a supplier of goods, pays GST under the regular scheme. Okay. The amount of input tax credit available and output tax liability under different tax heads is as under. Okay. Output tax liability చెప్పాడు, ITC చెప్పాడు, tax heads చెప్పాడు. IGST లో ఇంత అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ, ఇంత ఇన్పుట్ ట్యాక్స్, CGST ఇంత. ఓకే, compute the minimum GST payable in cash by Mr. X. Okay, make suitable assumption as required. నీకు కావాల్సిన assumptions తీసుకో, మినిమం నీ సెట్ ఆఫ్ ఉపయోగించి, సెట్ ఆఫ్ నాలెడ్జ్ ని ఉపయోగించి మినిమం GST పేయబుల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. మా ట్యాక్స్ పేమెంట్ కి ఫార్ములా తెలుసుగా, GSTR 3B ఫార్ములా ఏంటది? GSTR 3B ఫార్ములా ఏంటమ్మా? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ మైనస్ ఇన్పుట్ ట్యాక్స్, అంతేనా ఫార్ములా? Yes, sir. First of all, we will write down all the output taxes. IGST ఎంతమ్మా? ఎంత IGST? 24,000, sir. 24,000. CGST? 2,000, sir. Okay. SGST? 15,000, sir. Okay. First of all, ఇన్పుట్ లో IGST ఉందేమో చూడండి. Yes, sir. 24,000 2,000? ఓకే, ఇలస్ట్రేషన్ 33 నేను చెప్పాను కదా, 32 మీరు చెప్తున్నారా? ఐఎమ్ ఆస్కింగ్ యూ ఇలస్ట్రేషన్ 33 చెప్తున్నాను నేను, మీరు 32కి నాకు నెంబర్స్ చెప్తున్నారు. ఓకే, ఇలస్ట్రేషన్ 33కి చెప్పండి. IGST ఎంత? 2,000, sir. 2,000 IGST అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. SGST, CGST 800. అండ్ నెక్స్ట్ SGST 2,500. 2,500. మా క్లారిటీ ఉందా? సారీ ఫర్ ద స్పైక్ ఆఫ్, ఐ విల్ డూ ఇట్ అగైన్. అవుట్పుట్ ట్యాక్స్, ఓకే, IGST 2,000, next CGST 800, and next SGST 2,500. Let us utilize the input tax credit. IGST ని ఫస్ట్ యూటిలైజ్ చేయాలి కదమ్మా, ఫస్ట్ IGST ని యూటిలైజ్ చేయాలి కదా. IGST ఇన్పుట్ ఎంత ఉందో చూడండి. 4,000, sir. 4,000 ఉంది కదా. నేను ఏం చేస్తానంటే ఈ ఐటీసీలో ఐజిఎస్టీని ఐజిఎస్టీ అవుట్పుట్ కు 2,000 సెటప్ చేశాను. ఇంకా ఎంత ఉంటుంది? 4,000 లో 2,000 వాడేస్తే 2,000. ఇంకా 2,000 ఉంది. ఆ 2,000 నేను సిజిఎస్టీ కైనా వాడచ్చు, ఎస్జిఎస్టీ కైనా వాడచ్చు. సార్ నో? Yes, sir. ఇప్పుడు దేనికి వాడితే బెటర్? ఒకసారి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడండి. దేనికి వాడితే బెటర్? ఆ 2,000 ని సిజిఎస్టీకి వాడేసాను అనుకో,
జాగ్రత్త వినండి. సిజిఎస్టీ అవుట్పుట్ లైబిలిటీ ఎంత ఉంది? 800 ఉంది. నా దగ్గర ఐజిఎస్టీ ఇన్పుట్ ఎంత ఉంది? 2000, sir. 2000 ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐజిఎస్టీ నేను సిజిఎస్టీకే వాడదామని అనుకుందాం. సే ఫర్ సపోజ్ 800 ఇక్కడ వాడేసా. ఇంకా ఎంత ఉంది నాకు? 1600, sir. 1200. 1200 ఉంది. ఈ 1200 ని ఇక్కడ వాడాను. ఇంకా ఎంత ఉందమ్మా లైబిలిటీ? ఐజిఎస్టీకి ఏమైనా ఉందా? No, sir. లేదు. సిజిఎస్టీకి ఏమైనా ఉందా? No, sir. లేదు. ఎస్జిఎస్టీకి ఎంత ఉంది? 1300 sir. ఎంత? 1300. 1300 లెస్. ఇప్పుడు నాకు మిగిలిపోయింది ఎస్జిఎస్టీ కాబట్టి నేను దేన్ని యూటిలైజ్ చేయాలి? దేన్ని యూటిలైజ్ చేసుకోగలను? ఐజిఎస్టీని యూటిలైజ్ చేసుకోగలను ఒకవేళ ఉంటే, లేదా ఎస్జిఎస్టీని యూటిలైజ్ చేయాలి. ఇంకా దానికి మించి నాకు ఆప్షన్స్ లేవుగా. ఐజిఎస్టీ ఐజిఎస్టీ మొత్తం అయిపోయిందిగా. Yes, sir. అయిపోయింది కదమ్మా. ఇంకా నాకు మిగిలిందల్లా ఎస్జిఎస్టీ ఆప్షన్ ఒకటే. లెస్ ఎస్జిఎస్టీ. ఎంత ఎస్జిఎస్టీ? 500 sir. 500 ఉంది. ఓకే, యూటిలైజ్ చేశాను. ఇంకేం రాదుగా నాకు సెట్ ఆఫ్ కి. సో రిమైనింగ్ అంతా నేను క్యాష్ లో పే చేయాల్సిందే. ట్యాక్స్ టు బి పెయిడ్ ఇన్ క్యాష్. ట్యాక్స్ టు బి పెయిడ్ ఇన్ క్యాష్ ఎంతమ్మా? 800. 800 ఐ నీడ్ టు పే ఇన్ క్యాష్. ఇది క్యాష్ లో వెళ్ళాలి. నెక్స్ట్ నాకు ఇన్పుట్ లో ఒకటి మిగిలిపోయింది. ఏంటా ఇన్పుట్? CGST sir. ఇన్పుట్ సిజిఎస్టీ మిగిలిపోయింది. ఎంత? 2000 sir. 2000 అన్యూటిలైజ్డ్. ఇప్పుడు ఉపయోగపడదు ఇది నాకు. క్యాష్ లో కట్టాలి. దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ పద్ధతి మారుస్తాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి. ఈ ఐజిఎస్టీని ఇక్కడ సిజిఎస్టీకి వాడకుండా మళ్ళీ చేస్తాను. మీకు కన్ఫ్యూజ్ వచ్చేస్తాను. చూడండి, అవుట్పుట్ ట్యాక్స్ ఐజిఎస్టీ 2000 అమ్మా. అవుట్పుట్ ట్యాక్స్ 2000. Yes sir. సిజిఎస్టీ అవుట్పుట్ ట్యాక్స్ 800. ఎస్జిఎస్టీ అవుట్పుట్ ట్యాక్స్ 2500 లెస్ ఐజిఎస్టీ. ఇందాకట్లాగే ఐజిఎస్టీని ఫస్ట్ ఐజిఎస్టీకి యూటిలైజ్ చేశాను. ఈసారి ఏం చేశానంటే సిజిఎస్టీకి యూటిలైజ్ చేయట్లే. మొత్తం ఐజిఎస్టీని ఎస్జిఎస్టీకి యూటిలైజ్ చేస్తాను. నా ఇష్టం కదా, నేను ఎలా అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు. మేనర్ ఆఫ్ యూటిలైజేషన్ ఐజిఎస్టీని. ఇక్కడ 2000 వాడేస్తున్నా. అయిపోయిందిగా. ఐజిఎస్టీని మొత్తం యూటిలైజ్ చేశానుగా. 100% ఎగ్జాస్ట్ అయిందా ఐటీసీ? Yes sir. సో ఐజిఎస్టీ బ్యాలెన్స్ నిల్ ఇయర్. సిజిఎస్టీ ఒక 800 అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీలు మిగులుతుంది. ఎస్జిఎస్టీ ఒక 500 అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీలు మిగులుతుంది. లెస్ సిజిఎస్టీ ఉందనుకుంటున్నా క్రెడిట్ లో. సిజిఎస్టీ ఎంత ఉంది నాకు? 2000 sir. 2000 ఉంది. 2000 అవసరం నాకు. 800 సరిపోద్దిగా. దీనికి రాదు. ఇక్కడ నిల్లు, ఇక్కడ 500 ఎస్జిఎస్టీ. ప్లస్ నాకు ఎస్జిఎస్టీ ఇన్పుట్ ఉందిగా. ఎంత ఉంది ఎస్జిఎస్టీ ఇన్పుట్? 500 sir. 500 ఉంది. చూడండి అమ్మా, ఎక్కడైనా ట్యాక్స్ టు బి పెయిడ్ ఇన్ క్యాష్ వచ్చిందా? ట్యాక్స్ టు బి పెయిడ్ ఇన్ క్యాష్ ఏమైనా ఉందా నాకు? No sir. అంటే ఈ రెండిటి ద్వారా మనం నేర్చుకుంది ఏంటంటే, నువ్వు ఐజిఎస్టీని బెస్ట్ పాసిబుల్ మేనర్ లో యూటిలైజ్ చేసుకోవాలి. ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి? ఇందాక ఆప్షన్ లో ట్యాక్స్ పేయర్ క్యాష్ లో ఎంత కట్టాల్సి వచ్చింది? ఇందాక ఆప్షన్ లో ట్యాక్స్ పేయర్ ఎంత కట్టాల్సి వచ్చింది క్యాష్ లో? 800 sir. 800 కట్టాల్సి వచ్చింది.
అది మనం ఐటీసీని యూటిలైజ్ చేసే పద్ధతి మనకి సరిగ్గా చేయలేకపోవడం వల్ల. మనం కనుక జాగ్రత్తగా యూటిలైజ్ చేస్తుంటే సిజిఎస్టీలో ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది, ఎస్జిఎస్టీ కూడా క్యాష్ లో కట్టాల్సిన అవసరం లేదు. రెండింటికి సొల్యూషన్ లో డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే ఐజిఎస్టీని యూటిలైజ్ చేసే మేనర్ ని బట్టి మారింది. అంతేనా? ఎస్ ఆర్ నో? ఎస్, దట్ ఈస్ ద అబ్జర్వేషన్ యూ నీడ్ టు నో. నాలెడ్జ్ వేరు, మెయిన్ అబ్జర్వేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ విల్ ఇంప్రూవ్ యువర్ క్లారిటీ. ఓకేనా? సో క్లయింట్ కి మన ఆప్షన్ 1 సొల్యూషన్ ఇవ్వాలా, లేదంటే ఆప్షన్ 2 సొల్యూషన్ కింద ఇవ్వాలా? ఆప్షన్ 2 చెప్పాలి క్లయింట్ కి. ఓకేనా? ఆ విధంగా మనం చేయాలి. ఓకేనా? రైట్. సో దిస్ ఈస్ వాట్ యు నీడ్ టు నో వైల్ యూటిలైజింగ్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇంతకు మించి ఇందులో రాకెట్ సైన్స్ ఏమీ లేదు. ఓకే, క్లియర్ అమ్మా కాన్సెప్ట్? రైట్. అండ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దేర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్. మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెడ్జర్ లోకి క్రెడిట్ తీసుకుంటున్నాం కదా, దాన్ని వాడుకోవడానికి కూడా మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయంట. అంటే దాన్ని కొన్ని సందర్భాల్లో బ్లాక్ చేస్తారంట. ఎప్పుడు బ్లాక్ చేస్తారో చూడండి. రెస్ట్రిక్షన్ ఆన్ యూటిలైజేషన్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఫస్ట్ వన్, ఒకవేళ మనం తీసుకున్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఓకేనా, మనకి ఇచ్చిన సప్లయర్ అసలు ఎగ్జిస్టెంట్ లో లేడు, ఆర్ మనకి ఇచ్చిన సప్లయర్ అసలు బిజినెస్ కండక్ట్ చేయట్లేదు, ఆర్ మన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గూడ్స్ ఏమి రాకుండానే మనం వితౌట్ రిసిప్ట్ ఆఫ్ ఇన్పుట్ గూడ్స్ మనం ఐటీసీ క్లెయిమ్ చేసాము, లేకపోతే అసలు మనకి సప్లయర్ ఎవరైతే ఉన్నాడో మనకి సప్లై చేసినాడో వాడు గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయలేదు. ఓకేనా? నెక్స్ట్, ఎవరైతే ఐటీసీ తీసుకుంటున్నారో దే ఆర్ నాట్ ఎగ్జిస్టెంట్ ఆర్ నాట్ కనెక్టింగ్ ఎనీ బిజినెస్, ఆర్ ఐఎమ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్. కనీసం ట్యాక్స్ ఇన్వాయిస్ కూడా లేకుండా ఐటీసీ క్లెయిమ్ చేస్తున్నాను. 4 సందర్భాలమ్మా. ఏంటవి? సప్లయర్ అసలు లేనే లేడు, ఫేక్ సప్లయర్ ని క్రియేట్ చేసి ఐటీసీ తీసుకున్నా. నెక్స్ట్, గూడ్స్ అసలు రానే రాలేదు, ఐటీసీ తీసుకున్నా. నెక్స్ట్, అసలు రిసిపియంట్ ఎగ్జిస్టెంట్ లో లేడు, ఫేక్ రిసిపియంట్, ఐటీసీ తీసుకున్నా. ఓకే. నెక్స్ట్, అసలు నా దగ్గర ఐటీసీ తీసుకోవడానికి ఎలిజిబుల్ డాక్యుమెంటే లేదు, కానీ ఐటీసీ తీసుకున్నా. ఇలా 4 సందర్భాలు ఉన్నాయమ్మా. ఇలా గనక నేను ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, సార్ ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏంటి సార్ అంటే, అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ ఎక్కువైపోతుందమ్మా, నేను క్యాష్ లో పే చేయాల్సి ఉంది, మరి నాకు ఇబ్బంది కదా, అందుకని నేను ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చు. ప్రస్తుతం జిఎస్టిఆర్ 3B ప్రకారం సెల్ఫ్ గా ఐటీసీ డిక్లేర్ చేయాలి. ఐటీసీ డిక్లేర్ చేయడం మాన్యువల్ గా కుదరదు, ఐ మీన్ సిస్టమైజ్డ్ గా లేదు, ఆటోమేటెడ్ గా లేదు ఇంకాను. ఐటీసీ తీసుకునేటప్పుడు నేను నా అంతటా నేను నా దగ్గర ఉన్న బిల్స్ తీసుకుని నేనే క్యాలిక్యులేట్ చేసి జిఎస్టిఆర్ 3Bలో ఐటీసీ క్లెయిమ్ చేయాలి నా దగ్గర ఉన్న బిల్స్ ఆధారంగా. నా దగ్గర ఉన్న ఏం బిల్స్ ఉన్నాయనేది డిపార్ట్మెంట్ ప్రతి నెల వచ్చి చెక్ చేయదు కదా. నేను ఏం చేశానంటే, అయ్యో ఈ నెల క్యాష్ లో కట్టాల్సి వస్తుంది జిఎస్టీ అని చెప్పి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేశాను. ఇలా నేను ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసినట్టు గనక ఎవరికైనా ఇన్స్పెక్షన్ లో కనుక తెలిస్తే they will block my input tax credit. They will block my input tax credit. The assistant commissioner or the commissioner, they will block my credit. ఆ రెస్ట్రిక్షన్ ఎంతకాలం ఉండొచ్చు అంటే మినిమం, ఐ మీన్ మాక్సిమం 1 year వరకు రెస్ట్రిక్షన్ ఉంటుంది నా మీద. ఓకేనా? నేను మళ్ళీ డిపార్ట్మెంట్ కి ప్రూవ్ చేసుకోవాలి. ఏమని? సార్ అది ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కాదు, నా దగ్గర గూడ్స్ ఉన్నాయి, నా దగ్గర ఇన్వాయిస్ ఉంది, ఇవన్నీ నేను ప్రూవ్ చేసుకుంటే దెన్ దే విల్ అలౌ మీ సచ్ క్రెడిట్ అగైన్. అదేనా? దీస్ ఆర్ ది కండిషన్స్ ఫర్ అవైలింగ్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్ అవర్ లెడ్జర్. ఓకేనా? ఎందుకంటే మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిస్టమ్ లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని సెల్ఫ్ డిక్లరేషన్ కింద మనం వేస్తున్నాం లెడ్జర్ లో, మన చేతితో మనమే అమౌంట్ వేస్తున్నాం. అలాంటప్పుడు మరి అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ కట్టాల్సి వస్తుందని చెప్పి మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ ట్యాక్స్ పెంచి రాసేస్తాం.
మన దగ్గర పర్చేజ్ చేయకపోయినా, గూడ్స్ లేకపోయినా, ఇన్వాయిస్ లేకపోయినా మనమే రాసేస్తాం. అలాంటివి ఎప్పుడైనా సరే కమిషనర్ కానీ దొరికేమంటే ఓకే, సో ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? ఇది ఎంత సీరియస్ అంటే ఈ ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే ఒక ఫ్రాడ్ చాలా సీరియస్ ఇష్యూ ఇన్ కేస్ ఆఫ్ జిఎస్టి. దీనివల్ల నాట్ టు disrespect the profession, but I am saying that almost a lot of chartered accountants have been involved fraudulently in claiming the fake input tax credit with the taxpayers. ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ లో కొంతమంది చార్టర్డ్ అకౌంటెంట్స్ లైసెన్సెస్ కూడా క్యాన్సిల్ అయినాయి. ఓకేనా? ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఫేక్ ఇన్వాయిస్ క్రియేట్ చేసి ఇన్పుట్ క్లెయిమ్ చేయడం. ఓకేనా? అలాగే గూడ్స్ రాకపోయినా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయడం, ఇలాంటివి అన్నమాట. ఓకేనా? దిస్ ఈజ్ ఏ సీరియస్ ఇష్యూ, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్. టుమారో వి విల్ సీ అబౌట్ టాపిక్ లైక్, ఇప్పుడు దాకా నాకు రిజిస్ట్రేషన్ లేదమ్మా, సడన్ గా నేను ఈ రోజు రిజిస్ట్రేషన్ తీసుకున్నాను అనుకున్నాం. మరి అటువంటప్పుడు నేను ప్రీవియస్ కొన్న స్టాక్ అంతా, స్టాక్ మీద ఉన్న ఐటీసీ అంతా కూడా నా లెడ్జర్ లోకి రావాలి కదా. ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ రేపు చెప్పుకుందాం. సెక్షన్ 18 సబ్ సెక్షన్ 1A, 1B, 1C and 1D describes 4 scenarios about ITC that we will discuss it in the tomorrow session. Okay, right? Amma, any doubts please? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా?